కళ్యాణ్ వెన్నెల వాళ్ళకి సిగ్నల్ దొరకపోవడంతో తమ ఫోన్లు పట్టుకొని అలా అడవిలో తిరుగుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం ఏంటి ఈ సిగ్నల్స్ ఎంత వెతికినా దొరకటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఇంకా కాస్త ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఒక దొంగను తన్నుకొని కింద పడిపోబోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం వైష్ణవి అని చెప్పేసి అయితే తనని పట్టుకోబోతూ తను కూడా తన మీద పడిపోయి ఒక బురదలో పడిపోతూ ఉంటారు. ఇంతలో ఒకరి మీద ఒకరు పడిపోయి అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో అది చూసిన కళ్యాణ్ మాత్రం సరే మనకి బురద తగిలినట్టు ఉంది, ఆ చెరువులోకి వెళ్ళి కడుక్కుందామని చెప్పేసి ఆ చెరువులోకి వెళ్ళి తమ బురదను తుడుచుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్ వెన్నెల వైపు చూస్తూ అలా తనని అలా చూస్తూ ఉండిపోతాడు. అది చూసిన వెన్నెల మాత్రం ఏంటి అలా చూస్తున్నావు, మీ అబ్బాయిలంతా అంతే కదా, కొంతమంది అమ్మాయిలు ఇలా దొరికితే చాలు చనువుగా తీసుకొని అలా చూస్తూ అయస్కాంతంలా అతుక్కుపోతారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం అదేమీ లేదే, నేనేమీ చూడలేదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం నువ్వేం చూస్తున్నావో నాకు అర్థమవుతుంది కానీ నువ్వు ఇక అటు తిరుగు, నేను ఇటు సైడ్ తుడుచుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం సరే సరే నేను ఇటువైపు తిరుగుతాను, నువ్వు త్వరగా కానీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే సరే నువ్వు ముందు అటు తిరుగు అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న కళ్యాణ్ని అటు తిప్పేసి తనకున్న బురద మొత్తం తుడిచేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం నీటిలో కొట్టుకుపోతూ ఉంటుంది. అది చూసిన కళ్యాణ్ మాత్రం ఏంటి వెన్నెల అయ్యిందా లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. అంతకీ రెస్పాన్స్ రాకపోవటంతో ఏంటి వైష్ణవి అయ్యిందా లేదా అని చెప్పేసి అయితే వెనక్కి చాలా కోపంగా తిరుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల నీటిలో కొట్టుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి వైష్ణవి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏం జరుగుతుంది నీకు అక్కడ అని చెప్పేసి అయితే వైష్ణవి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ like, share and subscribe friends.